నమస్తే డాక్టర్ గారు. నమస్తే. జీవితంలో సంభవించే అతిపెద్ద కారణాలే డిప్రెషన్కి కారణభూతాలా డాక్టర్ గారు? ఐఎమ్ డాక్టర్ ఐఎచ్ఆర్కే సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. ఇది చాలామందిలో ఉండే సందేహమే. లైఫ్లో ఏదో సంఘటన జరిగితే, అంటే ఏదో కుటుంబీకులు, మనకు కావాల్సిన వాళ్ళు, ఆత్మీయులు చనిపోతేనో, లేకపోతే ఆస్తిపాస్తులు కోల్పోతేనో, అతి ప్రమాదకరమైన జబ్బు, లేకపోతే ఏదో ప్రమాదం సంభవిస్తేనే అప్పుడు మాత్రమే ఒక మనిషి డిప్రెషన్కి గురవుతాడు. అంటే ఎక్స్ట్రిన్సిక్ వరల్డ్లో ఏదన్నా జరిగితే మాత్రమే మనిషి మానసికంగా కృంగిపోతాడు, డిప్రెషన్కి గురైపోతాడని చాలామంది నమ్ముతుంటారు. కానీ మానవ శరీరానికి ఎలా అయితే ఎక్స్ట్రిన్సిక్ వరల్డ్, బాహ్య ప్రపంచపు ఒత్తిళ్ళు, సమస్యలు, కారణాలు ఒక కారణమైతే, ఇంట్రిన్సిక్ వరల్డ్ అంటే లోపల ఉన్న మెదడు, న్యూరో ట్రాన్స్మిటర్సు, బయోజెనిక్ ఎమైన్స్, కెమికల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా ఒక కారణంగా, అది అనువంశికంగా, జన్యుశాస్త్ర రీత్యా, అంటే మనందరికీ అది కారణం అనిపించదు. అది అతి స్వల్పమైన కారణం, మనం అసలు అది కారణం కూడా అనుకో. కానీ ఆ వ్యక్తికి అదే కారణంగా అవ్వచ్చు, అదే ట్రిగర్ చేయొచ్చు. లోపల అనువంశికంగా ట్రిగర్ అయ్యే జీన్స్ ప్రకారం డిప్రెషన్ అనేది ఒక బయట ప్రపంచంలో ఏ కారణం మనకు కనిపించకుండా కూడా ఎండోజీనస్గా, ఇంట్రిన్సిక్గా ఒక వ్యక్తి డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది. మరి బయట కారణాలు లేకపోతే డిప్రెషన్కి గురవడు, వీడికి బుద్ధి లేదు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని మనం అనుకోవటం అనేది చాలా తప్పు. ఏ కారణం లేకుండా కూడా పెద్ద పెద్ద డిప్రెషన్లు వచ్చే అవకాశం మనిషికి ఉన్నాయి. మీ డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.